ఈరోజు 12వ సంవత్సరం కళితిలం సత్తయుమై కందుకురికి ధనైత్రై ములై వదే కందుకాసుర అனைతిల్లార సురాకం సర్వతం పెంగాయ్ దరిద్రై విజయ వాసల్ కలై పత్రి చరిత్రాల్ నింగలై చోరానే సుత్త నౌకు గిరియాయ్ పాడువన్ దేవాయ్ దేవాయ్ ఈతా నింగలై ఈదన్న దేవుడుకురం అனைతిలాతాం అరి దేవో రంగావాయ్ ఆండార్ దివ్య తిరుమలై శరణు. నిన్న శాస్త్రంలో చాలా అద్భుతమైన శక్తివంతమైన గోపబాధలు ఉన్న అన్నదమ్ములుగా కలిగిన గోపిక గురించి మనం చర్చించాం. అందులో ఎవరినైనా సరే ఇంటికి వెళ్ళి మరి వారిని శిక్షించగల శక్తి ఉన్నవారు ఉన్నటి గోప బాధుడు పాడులాగా అలాగే బంగాళ అందమైన దేవుడికి నిన్నటి ప్రాంతంలో మనం చెప్పుకుంటాం. ఈ రోజున ఆ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో గొప్ప బాధలు గోపికులందరూ కూడా గోపిక మరియు గొప్ప బాధలు అన్నదమ్ములు కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు. ఆవులు గేదెలు కూడా ఉన్నాయంట. ఆ గేదెలు కూడా ఎలా శ్రమిస్తున్నాయంటే పాలు లేక దూడలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి ఆ పాలు సిద్ధమవుతున్నట్టుగా భావన చేసి ఆ గేదెలన్నీ కూడా తన దూడల దగ్గరికి వచ్చాయని భావన చేసి పాలుని బరువెక్కిపోతూ ఉంటే ఒక్కసారిగా అరుస్తున్నాయట, త్వరగా వచ్చి పాలు తీయండి వాటి నాకపోతే అవి తమ బిడ్డల దగ్గరికి వచ్చినట్టుగా కూడా ఒకట. అంటే పాలతో నిండిన బృందాలు, నీళ్ళతో కాదు, పాలతో నిండిన బృందలాగా అక్కడ వాతావరణం అంతా కూడా ఉంటుంది. అటువంటి గోపిక ఇంటికి వచ్చారు మన వారు గోష్ఠిలో. ఏమన్నా ఆ ఇందో క్లాస్రూమ్లో ఇందులో గోపికని నేర్పుతున్నప్పుడు ఏమన్నా ఇంతమందిని మేము వచ్చాము, నిద్ర లేవమ్మా, కనీసం మాట్లాడమ్మా, మీరు కర్మలు విడిచిపెట్టారా అని అడిగారంటే గొడుగు. ఇక్కడ అంతరం చూసినట్లయితే కర్మ అనే పదాన్ని సంస్కృతంలో రెండు వాడతారు. పితృకర్మలు అంటారు. అంటే మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు కానీ ఎవరైనా కర్మ పండించినప్పుడు వారికి చేసే కార్యక్రమాలు కర్మలు అంటారు. అలాగే ఇప్పుడు మనం చేసే ప్రతి పని, మనం ఇక్కడ గురించి వచ్చాం, ఇదొక కర్మ. అతిథులు అమ్మవారిని అయ్యవారిని అదొక కర్మ. ఇలాంటి వాటిని కూడా కర్మలు అంటారు. పని అన్నారు. ఈ కర్మలు అన్నది కూడా ఎలా ఉండాలి అంటే కదా, కొన్ని కర్మలు భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ కర్మలు చేసుకుని కృతార్థులయ్యారు కొంతమంది భక్తులు. అంటే ఉదాహరణకి తీసుకుంటే భరతుడు రామచంద్రమూర్తి యొక్క 4వ తమ్ముడు చిత్తగురువారు. ఈ భరతుడు రామ పాదాలను ఆ యొక్క పాద రక్షణను పూజిస్తూ తెల్లవారుజామున కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు ఉండేవారు. స్నానాన్ని నది ఒడ్డుకొని స్నానం చేసి నేలలు బతుకుతూ అత్యంత సహజమైన జీవితాన్ని బతుకుతూ రామచంద్రమూర్తి అప్పచెప్పిన బాధ్యత ఏదైతే ఉందో అది సక్రమంగా నిర్వర్తించారు. రామచంద్రమూర్తి వారు అడవులకు వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదరక్షణ తీసుకుని ఈ విధంగా కర్మ. అలాగే చేయవలసిన పనిని చేయకుండా వచ్చిన వారు లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి అంటే లక్ష్మీ సమానుడు అంటారు. ఎందుకంటే దశరథ మహారాజు గారిని కూడా దిగబెట్టి ఆగ్రహానికి గురి దశరథ మహారాజు గారిని కూడా ఆయన కొన్ని మాట్లాడారు. మీరు ప్రజలు కాదు, మీరు ఇటువంటి శిక్షలు విధించకూడదు, కైకేయ కోరికలు మీరు నిర్వర్తించకూడదు, మీరు తప్పు చేశారు అని తండ్రికి ఖండించారు. కోపంలో ఖండించి నాకు తండ్రి గురువు దైవం అన్నీ నాకు శ్రీరామచంద్రమూర్తి. అంటే ఆయన ఏంటి రాజంగా చూస్తే ఆయన రాజు, రామచంద్రమూర్తి గారు తమ్ముడు. అంటే ఆయన కూడా లోకాలు వెళ్ళాలి, రాజుగా ఉండాలి. కానీ అక్కడ కర్మను విడిచిపెట్టారు. నాకు ఏ కర్మ లేదు, నాకు రామచంద్రమూర్తి అన్నీ. అలాగే ఇప్పుడు మీరు ఈ సమూహానికి వస్తున్నారు. వచ్చిన సమయంలో ఇళ్లలో భక్తులకి కాఫీలు టీలు అందించాలి.
అది ఒకసారిగా ఈ ధనుర్మాసంలో వెళ్ళాలని కూడా ఇంట్లో పనులన్నీ కూడా పక్కన పెట్టి తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో పనులు ఉంటాయి. కొందరు వాళ్ళు అంటూ అటువంటి ఉండదు. అటువంటిది ఆ కర్మలన్నీ కూడా మీరు విడిచిపెట్టి ఈ ఆలయానికి వచ్చి ఈ గోష్ఠిలో పాల్గొని స్వామి కృపకు పాత్రల కోసం కర్మ చేస్తున్నారు. అటువంటి కర్మని కూడా స్వామి గుర్తిస్తారట. రాక్షసుడు ఆ దక్షిణ దేశంలో ఉన్న రామాయణంలో చూస్తుంటే రాక్షసుడు రావణాసుడు 10 తరాల కుటుంబాలు వారు చేయకూడని పనిచేసిన సీతమ్మవారిని అపహరించుకున్నప్పుడు ఆ దశరథ మహారాజు గారి కుమారుడైన రామచంద్రమూర్తి వారు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఆ లంకా నగరాన్ని చేరి రావణాసురుడిని సంహరించి సీతమ్మ వారికి మళ్ళీ చరమించి ఇంతటి తతంగం అంతా కూడా జరిగింది. అంటే అక్కడ చూస్తే విభీషణుడు కర్మలను వదిలిపెట్టాడు. కలిగి ఉన్నారు కానీ శరణాగతి చేశాడు. ఎవరిని? రామచంద్రమూర్తి వారు శరణాగతి చేసి నాకు మీరే అంది, నా అన్న నాకు అన్న కాదు, ఆయన కృష్ణత్వంతో ఉన్నాడు అని చెప్పి చెడుని విడిచిపెట్టి మంచి వైపు వచ్చాడు ఆ విభీషణుడు. అలాగే ఈ కర్మ చేసేటప్పుడు నేనే తప్ప ఏదో పరం పెరుగా అని చెప్పి నేను దొరికింది గజేంద్ర మోక్షంలో. నాకు ఏమీ తెలియదు, ఏదో పలానా చోట ఉంటావట, సముద్రం లోపల ఉంటావట, అందులో ఒక శేషం మీద పడుకుని ఉంటావట, నీ పాదాల దగ్గర అమ్మవారు సేవ చేస్తూ ఉంటారట లక్ష్మీదేవి. నువ్వు అటువంటివి నువ్వు భూలోకంలో ఉన్నావా, భూలోకంలో ఉన్నావా, శివలోకంలో ఉన్నావా, ఎక్కడున్నా సరే నన్ను కాపాడయ్యా, ఈ మొసలి నుంచి నన్ను ప్రాణభిక్ష పెట్టుకోని చెప్పి నువ్వు తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని పలికి శరణాగతి, దాన్ని సంపూర్ణ శరణాగతి అంటారు. అంటే ఇప్పుడు డౌట్లు ఉండకూడదు. ఈ పని త్వరగా అవుతుంది అని మొదలుపెట్టారు. అవుతుందా అవుదా అని కాదు, ఎంత త్వరగా స్వామి చేస్తారు, మా మీద ఎంత అనుగ్రహం చూపిస్తారు అని అటువంటి ఆలోచనతో ఉండాలని ఇక్కడ ఈ రోజు ఈ పాసురంలోని అమ్మవారు ఈ విధంగా చెప్తున్నారు. ఇలాగా కర్మలను విడిచిపెట్టేటప్పుడు కర్మం చేయడం వల్ల స్వామివారిని పట్టుకునేటప్పుడు కూడా 2 రకాలుగా కూడా స్వామివారిని మనం అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే ప్రాణాలు తను ఒక రాక్షస కుటుంబంలో జన్మించాడు, అన్ని ఆయనే నారాయణుడే అని చెప్పి హిరణ్యకశిపుని తండ్రిని ఎదిరించాడు. చిత్తజీవికి ఎన్నో కష్టాలు పడుతూ ప్రాణాలు ఆ సమయంలో ఆ స్వామివారు నరసింహస్వామి రూపంలో వచ్చి ఆ యొక్క హిరణ్యకశిపుని ఆ విధంగా సంహరించడం కూడా జరిగింది. ఇలాంటి అద్భుతమైన శక్తులు కలిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్మని మేలు కలుపడానికి ఈ రోజున మనమందరం వెళ్ళాలి కదమ్మా, త్వరగా రావాలి. నువ్వు వస్తే మన గోష్ఠిలో మా ఒక నేను మనం చెప్పుకున్నాం, చాలా అద్భుతమైన ఆస్పృహ కలది, చాలా అద్భుతమైన నమ్రత కలది, చాలా చదువుకున్నది. అటువంటి గోపిక ఈమె నువ్వు మాతో పాటు ఉండడం వల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఇంకా ఎక్కువ సంతోషిస్తారు. కనుక నందుడు ఉండే గృహానికి వెళ్ళి నందుడు ఉన్న ఇంట్లోనే ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ వారు ఉంటారు కాబట్టి ఆ నంద గోపవనానికి మనం వెళ్ళి ఆ స్వామిని నిద్రలేపి మనం ఆయన దృష్టిని ఆకర్షించి ఈ విధంగా కృతార్థుల వారు కదమ్మా ఆ గోపికని నిద్ర నేర్పుతున్నారు మన గోపికలందరూ కూడా. కృష్ణాత్మక వస్తుంది. గోవింద 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 గోవింద.